ఈ రోజు ఎపిసోడ్లో మెయిన్గా 3 పాయింట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఇమాన్యుయల్కి అండ్ తనుజాకి మధ్య జరిగినటువంటి గొడవలు, ఆ క్లారిఫికేషన్. మరి దీంట్లో ఎవరిది తప్పు ఉంది, ఇదొకటి. ఇంకొక సెకండ్ పాయింట్ వస్తే 10 వారాలు అయింది ఇప్పటికి మీరు వచ్చి. ఈ 10 వారాలలో ఎవరి వల్ల మీరు ఎక్కువగా హర్ట్ అయ్యారో వాళ్ళకి గుంటూరు మిర్చి, నల్ల మిర్చి ఉంటుందిగా, ఆ నల్ల మిర్చి ఆ మీరు హర్ట్ అయిన దాన్ని బట్టి, ఆ ఇంటెన్సీని బట్టి 1, 2, 3 మిర్చిలు కూడా తినిపించచ్చు అని అయితే నాకు సార్ జోక్గా అన్నారు. కాకపోతే ఒక మిర్చి అది ఎంత కారం ఉంటుందో మీకు తెలుసు. ఆ రకంగా ఇది సెకండ్గా. థర్డ్ పాయింట్ వచ్చేసరికల్లా నాగ చైతన్య గారు ఒక ప్రమోషన్ కోసం వస్తారు. ఆ టైంలో రీతుకి నాగ చైతన్య గారు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆ బంపర్ ఆఫర్ ఏంటి అనేది ఈ 3 పాయింట్స్ మెయిన్గా ఈ రోజు ఎపిసోడ్లో జరిగినాయి. క్లియర్గా అసలు ఏంటి, ఫస్ట్ తనుజకి ఇమాన్యుయల్కి మధ్య ఎక్కడ చెడింది, మరి ఏంటిది అనేది చూద్దాం. మెయిన్గా ఏంలే, ఇక్కడ అసలు ప్రాసెస్ వీళ్ళ మధ్య ఎక్కడ వచ్చిందంటే, మనకి సాటర్డే ఎపిసోడ్లో బోటు ఫ్లోటింగ్ అండ్ బోటు సింక్ చేసేది ఉంది కదా, అక్కడ ఇమాన్యుయల్ తనుజ వల్ల నా ఆట బలహీనపడుతుంది అని చెప్పి తనుజ జెండాని పెట్టి ఆ బోట్కి అది సింక్ చేస్తాడు, అది మునిగిపోతుంది కదా. అది అనమాట. అది జరిగిపోయిన తర్వాత సాటర్డే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మధ్యలో గ్యాప్ దొరుకుతుంది. ఆ గ్యాప్లో డిస్కషన్ జరుగుతుంది అనమాట. ఇది ఏంటంటే, ఇక్కడ రీతు అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటుంటే అప్పుడే అక్కడికి తనుజ వస్తుంది. వచ్చేసి ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ అనేది ప్రతి చోట పనికిరాదు, అన్నిసార్లు నువ్వు సేఫ్ గేమ్ ఆడాలని చూస్తున్నావు, అది ప్రతి చోట పనికిరాదు అని చెప్తుంది అనమాట. చెప్పి నాకు నీకు ఒక బాండింగ్ అనేది లేదు, అసలు ఫ్రెండ్షిప్ లేదు, అట్లీస్ట్ హౌస్ మేట్స్గా కూడా ఉండడం లేదు. ఫస్ట్ 3 వీక్స్ తర్వాత నుంచి, ఎప్పుడైతే వాళ్ళ మధ్య బొమ్మల టాస్ జరిగింది కదా, దాని తర్వాత నుంచే అనమాట. దాని తర్వాత నుంచి మన మధ్య అంతకుముందు ఉన్న ఫ్రెండ్షిప్ వేరు, ఆ బాండింగ్ వేరు, హౌస్ మేట్స్గా ఉన్న తీరు వేరు. ఆ 3 వీక్స్ తర్వాత మన ఇద్దరి మధ్య అది లేనే లేదు. అలాంటప్పుడు నీకు నేను బలహీనత ఎలా అవుతా, నా వల్ల నీ గేమ్ ఎక్కడ చెడిపోతుంది, ఎట్లా నువ్వు చెడిపోతుందని చెప్పేసి అక్కడ ఆ బోర్డ్ అనేది తీసుకురాదు. కానీ అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అదే. నా వల్ల అసలు నాకు ఆ 3 వీక్స్ తర్వాత అసలు ఆ బాండింగ్ లేదు, ఆ ఫ్రెండ్షిప్ లేదు, హౌస్ మేట్స్గా ఉన్న ఆ సిచ్యువేషన్ కూడా ఏర్పడలే ఇప్పుడు కూడా. అలాంటప్పుడు నా వల్ల నీ గేమ్ ఎందుకు బలహీనపడుతుంది ఏందని సూటిగా అడుగుతుంది. కొంచెం ముక్కుసూటితనం ఉన్న మనిషి తనుజ, అది అర్థం చేసుకోవాలి మీరు. అయితే ఆమె డైరెక్ట్గానే అడిగేస్తుంది. అడిగినప్పుడు ఇమాన్యుయల్ ఏమంటాడంటే, నా ఉద్దేశం ఏంటంటే, నువ్వేదైనా అంటే నేను పర్సనల్గా తీసుకోలేను, హర్ట్ అవుతా, అది నా వీక్నెస్ అని ఇమాన్యుయల్ చెప్తుండు. మరి ఇక ఏం చేయాలి ఇప్పుడు? ఇమాన్యుయల్ ఇప్పుడు తన గేమ్ తను ఆడుకోవాలన్నా తనుజ, ఇమాన్యుయల్ ఫీల్ అవుతాడు, హర్ట్ అవుతాడు అని చెప్పేసి ఇమాన్యుయల్కి అనుగుణంగా ఆ గేమ్ ఆడాలా? మీరే చెప్పండి. అయితే అక్కడే ఉన్న రీతు కల్పించుకొని అంటుంది, తనుజ వాడు ఆల్మోస్ట్ నాకు ఒక 2-3 టైమ్స్ నాకు చెప్పాడు, రీతు నువ్వు నేను బయట ఫ్రెండ్స్ అనేసి ఎడిటింగ్లో ఏదో కట్ చేశారు, ఆమె వాళ్ళ కన్వర్జేషన్ ఏదో కట్ చేశారు. ఆ రీతు ఏం మాట్లాడింది అనేది కరెక్ట్గా మనకు తెలియదు. అంటే బయట మనం ఫ్రెండ్స్ అనేసి కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ బిట్ ఇచ్చింది ఏంటంటే, నీకన్నా నాకు తనుజ అంటేనే ఎక్కువ ఇష్టం అనే విధంగా, అంటే ఆ రెస్పెక్ట్ కావచ్చు, ఆ ఫ్రెండ్షిప్ కావచ్చు, నీకన్నా నాకు తనుజనే ఎక్కువ అనే విధంగా ఇమాన్యుయల్ నాకు చెప్పాడు అనేసి తనుజకు చెప్తుంది. అప్పుడు తనుజ ఏమంటుందంటే, ఎక్కువ తక్కువ కాదురా, ప్రతి గేమ్లో వాడు గెలవాలని నేను చాలాసార్లు తనకు సపోర్టింగ్గా నిలబడ్డా. కానీ ఆ 3 వీక్స్కు ముందు ఏది జరిగినా, ఆ 3 వీక్స్ తర్వాత అసలు మేము నార్మల్గా కూర్చొని మాట్లాడుకుందే లేదు. అసలు ఎక్కడైనా ఒక గ్రూప్గా కూర్చొని ఉంటే అక్కడ నేను వచ్చి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మాట్లాడదాం అనుకుంటే అక్కడి నుంచి ఇమాన్యుయల్ లేచిపోతాడు. లేదు, నేను ఒక గ్రూప్గా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఇమాన్యుయల్ వచ్చే టైంకి నాకు ఏదైనా పని ఉండి నేను వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అంతే తప్ప కూర్చుంటే నువ్వు లేచి వెళ్ళిపోవడం, లేదంటే నాకేదైనా పని వెళ్ళిపోవడం, ఇది జరుగుతుంది అనేసి తను చెప్తుంది. అంతకు మించి మా మధ్య అసలు దాని తర్వాత అంత క్లోజ్నెస్ అనేది లేదు. అసలు ఏదో హౌస్ మేట్స్గా ఉన్నంత సిచ్యువేషన్ కూడా లేదు.
అలాంటప్పుడు నా వల్ల అతని గేమ్ ఎందుకు బలహీనపడుతుంది, అంత ర్యాపో మా ఇద్దరి మధ్య లేదు కదా అనే ఉద్దేశంతో తనుజ చెప్తుంది అనమాట. అది ఇమాన్యుయల్ మధ్య కనిపించుకుని ఏమంటాడంటే, నీకు అది లేదేమో తనుజ, నీకు అది లేదేమో, ఆ బాండింగ్ లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నాకుంది అనేసి ఇమాన్యుయల్ చెప్తుంటాడు. నాకెప్పుడు కనిపించలేదు సీరియస్గా ఆ బాండింగ్ ఉన్నట్లు, నీకు నా మీద ఆ బాండింగ్ ఉన్నట్టు నాకు ఎప్పుడు కనిపించలేదు. నేను బాధతో అక్కడ కూర్చున్నప్పుడు నువ్వు ఇలా వచ్చేసి ఇలా చూసి వెళ్ళిపోయావు తప్పితే నా దగ్గరకు వచ్చి నువ్వు నన్ను ఓదార్చలే. అదే హౌస్ మేట్స్ ఏదైనా వాళ్ళకి ఇబ్బంది అనిపించినా బాధ అనిపించినా సడన్గా ఆడికిపోయి ప్రత్యక్షం అయిపోయి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని నవ్వించే ప్రయత్నం చేస్తావు. అలాంటిది నా దగ్గరకు వచ్చి నువ్వు ఎప్పుడు చేసినట్లుగా ఆ 3 వారాల తర్వాత కనిపించలేదు అని సూటిగా చెప్తుంది అనమాట. అది నాకు కనిపించలేదు సీరియస్గా చెప్పు అంటది. ఏ విషయంలో తనుజ అంటే ఆమె చెప్తుంది, ఒకసారి అది కళ్ళుదూరి కింద పడిపోతుంది కదా, ఆ టైంలో నేను బాధతో ఉంటే నువ్వు వచ్చి నేను కనీసం పలకరేయలేదు, కానీ వేరే వాళ్ళు చిన్న ఇబ్బంది ఉన్నా సరే వెళ్ళి అక్కడ మాట్లాడు. అలాంటప్పుడు అసలు నీకు నాకు ఆ బాండింగ్ ఎట్లుంటుందని చెప్తున్నావు నువ్వు, నాకు అసలు కనిపించలేదు సీరియస్గా, నువ్వు ఆ బాండింగ్ ఉందని నువ్వు అంటున్నావు కానీ ఆ బాండింగ్ ఏందో నాకు కనిపించలేదని చెప్తుంది ఆమె. ఏ విషయంలోనైనా అంటాడు, అసలు ఏ విషయం అంటే ఏ విషయంలోనైనా నేను నీకు సపోర్ట్గా ఉన్నా అంటాడు ఇమాన్యుయల్. తను చెప్పేది ఏంటంటే, నేను ఆ బాధతో ఉంటే నువ్వు నా దగ్గరకు వచ్చి అసలు ఓదార్చలేదు కదా, అలాంటిది నువ్వు ఏదో చేస్తావని నేను ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టుకుంటా, నేను అసలు నువ్వు వచ్చి నా దగ్గర కూర్చుంటా నువ్వు ఓదారుస్తావు అనే ఎక్స్పెక్టేషన్సే నాకు లేవు, దాని తర్వాత పోయినాయి అనేసి తను చెప్తుంది అనమాట. దాని తర్వాత తనుజ ఏ విషయంలోనైనా నాకు అది ఉంది అని ఇమాన్యుయల్ అంటే, ఏ విషయంలో చెప్పు మరి, ఏ విషయంలో నీకు ఆ బాండింగ్ ఉంది నాతోటి అంత నువ్వు షేర్ చేసుకునే అంత సిచ్యువేషన్ ఏది చెప్పు మరి, నువ్వు నీకు ఏ విషయంలో ఉందంటున్నావో ఆ బాండింగ్ ఆ ఎఫెక్షన్ ఎక్కడ ఉందో నాకు చెప్పు ఇమాన్యుయల్ అనేసి అడుగుతుంది తనుజ. ఏ విషయంలోనైనా ఉంది తనుజ, నాకు నీకు సంబంధించిన ప్రతి విషయంలో నాకు, అంటే ఏ విషయంలోనైనా ఉంది నాకు అంటే ప్రతి విషయంలో ఉంది, నాకు ఆ ఎఫెక్షన్ ఉంది, ఆ బాండింగ్ ఉంది అనేసి ఇమాన్యుయల్ అంటాడు. అంటే ఏమో అది మరి చూపి అంటది, చెప్పు ఎక్కడుందో చెప్పు అంటది. అన్నప్పుడు మరి చెప్తే బాగుండు, ఇమాన్యుయల్ చెప్పే ప్రయత్నం చేయలే, మరి లేదేమో ఉంటే చెప్పాలి కదా, అలాంటి సిచ్యువేషన్ అప్పుడు చెప్తేనే అది క్లియర్ అవుతుంది. కానీ చెప్పకుండా ఏమంటాడంటే, సరేలే కట్ అయిపోయింది బాండింగ్ లేదు ఏం లేదులే కట్ అయిపోయిందిలే అంటది. నేను చెప్పమంటే నువ్వు చెప్పకుండా కట్ అయిపోయిందిలే అంటే మళ్ళీ సేఫ్ గేమ్ ఆడుతున్నావు ఇమాన్యుయల్ అన్నది. ఆ అన్న మాటల్లో తప్పున్నట్టయితే నాకైతే ఏమనిపించలే. మరి అడుగుతుంది క్లియర్గా, ఎక్కడ బాండింగ్ ఉంది, ఎక్కడ ఎఫెక్షన్ చూపించినావు చెప్పు మరి, ఏ ప్లేస్లో నువ్వు నాకు ఆ బాండింగ్ చూపించావో ఎఫెక్షన్ చూపించావో చెప్పు ఇమాన్యుయల్ అని అడిగితే ఇమాన్యుయల్ సర్లే కట్ అయిపోయిందిలే మరి ఇంకేం లేదులే అన్నాడు. మరి అలా అన్నప్పుడు ఎవరైనా అదే అంటారు, మళ్ళీ సేఫ్ గేమ్ ఆడుతున్నావు కదా ఇమాన్యుయల్ అన్నది, దాంట్లో అయితే ఏం తప్పు లేదు. దీని తర్వాత తనుజ అంటది, నువ్వు ఇమాన్యుయల్ ప్రతి చోట నువ్వు నా పేరు తీసుకొని నన్ను బ్యాడ్ చేయకు, ఐ బెగ్ యూ, నేను అడుక్కుంటున్నా, నా పేరు తీసుకురావాకు, నువ్వు నాకు సపోర్ట్ చేసినట్లు నువ్వేదో నాకు పెద్దగా ప్రేమ చూపిస్తున్నట్లు అలా మాత్రం చేయవాకు ఇమాన్యుయల్. అసలు ఏదైనా ఒకవేళ నీకు నా మీద ఏదైనా పాయింట్స్ ఉంటే నన్ను నామినేట్ చేయి, నో ప్రాబ్లం అనేసి క్లియర్గా చెప్తుంది. నువ్వు ఏదో నా కోసం ఏదో సపోర్ట్ చేసినట్టుగా ప్రేమ ఒలకబోస్తున్నట్లుగా అలా మాత్రం నటించబాకు ప్లీజ్ దయచేసి. ఒకవేళ నా వల్ల నీకైనా ఇబ్బంది అనిపించి నీకేదైనా పాయింట్స్ ఉంటే నన్ను నామినేషన్స్లో పెట్టు ఇమాన్యుయల్ అని క్లియర్గా చెప్పిందనమాట. ఈ రకంగా సారీ తనుజ అంటుంటే, సరే ఇమాన్యుయల్ నీ గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నేను ఆడుకుంటా అని అయితే క్లియర్గా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఈ నాగ్ సారు మనకి ఏం జరిగింది ఆ గ్యాప్లో అనేది వీరిద్దరి మధ్య చూపిస్తాడు అనమాట. ఇది జరిగింది. దీని తర్వాతకి నాగ్ సార్ వచ్చేసి ఒక 2 టీములుగా ఫామ్ చేస్తూ చెప్పేది ఏంటంటే, ఆహా ఇవాళ మొత్తం తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ నడుస్తుందేమో అనేసి తనుజ టీం ఇమాన్యుయల్ టీం అనేసి డివైడ్ చేస్తాడు. ఆ విధంగా తనుజ టీం కొంతమంది 5 మెంబర్స్, ఇమాన్యుయల్ టీం 5 మెంబర్స్ వస్తారు అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఒక సేవ్ చేద్దామని చెప్పేసి సేవ్ ఆప్షన్ పెడతారు. ఆ సేవింగ్ ఆప్షన్లో ఫస్ట్ గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ అని పౌచెస్ వస్తాయి అందరికి నామినేషన్స్లో ఉన్న వాళ్ళకి. అక్కడ సిల్వర్ కాయిన్స్ వచ్చిన వాళ్ళు అన్సేఫ్, గోల్డ్ కాయిన్ వచ్చిన వాళ్ళు సేఫ్ అవుతారు. ఆ రకంగా రీతు సేఫ్ అవుతుంది ఇక్కడ. దీని తర్వాతకి ఇక మూగ భాషలు అనేసి ఇది ఒక టాస్క్ జరిగింది, అది మనం అంత ఆ టాస్క్ అయితే జరుగుతుంది. దాని తర్వాత చూస్తే ఇక నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, తనుజ కెప్టెన్ రూమ్కి వెళ్ళేసి స్టోర్ రూమ్కి వెళ్ళి ఆ మిరపకాయలు బౌల్ తీసుకొస్తుంది, అక్కడ పెడుతుంది. గుంటూరు మిరపకాయలు, అయ్యో బాబోయ్ మామూలు మంటుండవు, నశాలను కట్టుతుంది.
అవి తీసుకొచ్చి పెడుతుంది అనమాట మిరపకాయలు. అందరు రసగురాలు వస్తున్నాయి అంటారు. రసగురాలు వస్తున్నాయి తినండి అనేసి నాకు సార్ అంటాడు, జోక్ చేస్తాడు అనమాట. మొత్తాన్ని ఆడికి వస్తే ఈ గుంటూరు మిరపకాయలు ఉంటాయి. ఈ మిరపకాయలు ఆడబెట్టిన తర్వాత ఏంది భరణి, ఎందుకు పెడస్టల్ని అంత మోయాల్సిన అవసరం ఉందా? పెయిన్ తగ్గిపోయిందా? చెస్ట్ పెయిన్, రిబ్ పెయిన్ తగ్గిపోయినాయా? పెడస్టల్ ఎందుకు ఎత్తున్నావు నువ్వు అంటే ఉంది సార్ అనేసి అంటాడు అనమాట. మరి ఎందుకు ఎత్తున్నావు అలాంటప్పుడు అనేసి అంటే, దివ్య ఏంది మరి అంటే ఎత్తుకుంటావు దివ్య అంటే వద్దు సార్ అంటాడు. చిన్న ఫన్ లాగా చేస్తాడు అనమాట. దాని తర్వాత అంటే భరణి నీకు పెయిన్ ఉందిగా, ఎందుకు ఆ పెడస్టల్ అవన్నీ ఎందుకు ఎత్తున్నావు అనే విధంగా చెప్తాడు. దాని తర్వాత చూస్తే ఇంకా భరణి, గౌరవ్, దివ్య తప్ప మిగతా వాళ్ళందరూ కూడా 10 వారాల నుంచి ఉన్నారు కదా. మీరు 10 వారాల నుంచి ఎవరి వల్ల ఎక్కువ హర్ట్ అయ్యారో వాళ్ళకి ఈ మిర్చి తినిపించండి అనేసి చెప్తారు అనమాట. చెప్పి ఫస్ట్ దివ్యనే పిలుస్తాడు. దివ్య అని పిలవగానే దివ్య వస్తుంది. వచ్చి భరణి గారు నాకు డీజే క్యాప్టెన్లో నాకు సపోర్ట్ చేయలేదు, అక్కడ బాగా హర్ట్ అయినా అని చెప్పేసి భరణి గారికి మిరపకాయ తినిపిస్తుంది. మిగతా చోట్ల జోక్గానే కానీ అక్కడ మాత్రం నాకు సపోర్ట్ చేయలే, అందుకు నేను బాగా హర్ట్ అయినా అనేసి చెప్తుంది. రెండవది నన్ను ఎత్తుకోలేదు కెప్టెన్ అయినప్పుడు, తనుజని మాత్రం ఎత్తుకుండు అనేసి. ఇంకొకటి ఏంటంటే నాకు చెత్త పేర్లు పెడతారు సార్ అనేసి చెప్తుంది అనమాట. దాని తర్వాత సెకండ్ సంజన గారు వస్తారు. సంజన గారు వచ్చేసి గౌరవ్ని తినిపిస్తుంది హర్ట్ అయిన గౌరవ్ విషయంలో అనేసి. ఎమోషనల్ డ్రామా క్వీన్ అంటాడు సార్ నన్ను అని చెప్తుంది. అదేవిధంగా కెమెరాల కోసమే ఆమె చేస్తుంది సంజన అన్నట్టు చెప్తాడు. అదేవిధంగా నా టీయర్స్ అన్ని అబద్ధాలని చెప్తాడు, నా ఏడుపు కూడా అంత అబద్ధం అన్నట్టు చెప్తుంటాడు సార్, దానివల్ల నేను బాగా హర్ట్ అయినా అనేసి గౌరవ్ తినిపిస్తుంది. దాని తర్వాత సుమన్ శెట్టి వస్తాడు. సుమన్ శెట్టి వచ్చిన తర్వాత ఆయన సంజన గారి వల్ల నేను హర్ట్ అయ్యా సార్ అనేసి చెప్పి, ఎక్కడ హర్ట్ అయినా అంటే తొక్కలో క్యాప్టెన్ అన్నది నన్ను, అది నేను బాగా హర్ట్ అయినా అంటే సంజన గారు అంటారు. మనం అన్ని క్లారిఫై చేసుకున్నాం కదా సుమన్ అన్న, మళ్ళీ ఎందుకు అయ్యండి అంటే కానీ మరి ఆ మాట మిగిలిపోయింది కదా, నేను హర్ట్ అయినా బాగా తొక్కలో కెప్టెన్ అంటే అనేసి తినిపిస్తాడు మిరపకాయ. దాని తర్వాత డేమాన్ పవన్ వస్తాడు. డేమాన్ పవన్ వచ్చేసి కళ్యాణ్కి 2 మిరపకాయలు తినిపిస్తా అని చెప్పి పిలుస్తాడు. చెప్పే రీజన్స్ ఏంటంటే తనుజని మొన్న అదే ఇన్సిడెంట్ జరిగింది కదా, జరిగినప్పుడు తనుజని సపరేట్గా తీసుకొని వెళ్ళి మాట్లాడిండు. నన్ను పిలిచి మాత్రం సర్దేసుకోండి అని చెప్పిండు. అక్కడ నేను హర్ట్ అయినా, ఇద్దరిని కూర్చోబెడితే ఒక్కసారి పిలిచి మాట్లాడితే అది వేరు, కానీ సపరేట్గా మాట్లాడిండు, అది నచ్చలేదు. అదేవిధంగా బెడ్ టాస్క్లో కూడా నన్ను తోసేయనని చెప్పి మాట ఇచ్చి తోసేసిండు అనేసి ఆ విధంగా అయితే 2 ఇచ్చేస్తాడు. తర్వాత భరణి గారు వస్తారు. భరణి గారు నిజంగా తనుజకి ఎందుకు ఇచ్చారు రా బాబు అనిపించింది. ఆయన చెప్పే రీజన్ కూడా మరి భరణి గారు ఎందుకో మరి చిన్న కారణం కూడా అనిపించదు. ఇక్కడ పిలిచి భరణి గారు తనుజకి మిరపకాయ తినిపిస్తూ చెప్పేది ఏంటంటే, నాకు చెప్తాడు మిర్చి ఇచ్చినప్పుడే తనుజ చెప్తాడు, సార్ నాకు మిర్చి పడదు, మొన్ననే ఒక హౌస్లో మిస్టేక్ చేసిన అని చెప్పేసి మిరపకాయ ఇస్తే అది తింటేనే మళ్ళీ మెడికల్ రూమ్ దాకా పోయి వచ్చిన సార్, అంత వామిటింగ్స్, నాకు కొంచెం అది ప్రాబ్లం ఉంది సార్, ఇంకా ఏదైనా నాకు వేరేది ఇవ్వండి, మళ్ళీ వామిటింగ్స్ ఇవన్నీ జరుగుతాయి తినే విధంగా అయితే చెప్తుంది. ఆడ వాస్తవంగా జరిగింది. ఆ రోజు ఆమె సడన్గా ఇవ్వగానే ఏదో కొద్ది కొరికేస్తుంది అనుకుంటే టప తినేసింది ఆ కోపంతో. అది మంట నశానానికంటే మెడికల్ రూమ్ దాకా పోయి రావాల్సి వచ్చింది తనుజ ఆ రోజు, వామిటింగ్స్ అదంతా. ఇది అదే చెప్తుంది, అట్లా నాకు కొంచెం ప్రాబ్లం ఉంది సార్ అంటే, సరే 20 గుంజీలు అన్నప్పుడు నాకు సార్ 30 గుంజీలు తీపిచ్చిండు. అప్పుడు అనిపించింది ఇక మిరపకాయ తిన్నా అయిపోయేది కదా నాయన, సరే మిరపకాయ తింటే చక్కెర అదే నవ్వులతో అయిపోయేది కదా అనిపించింది. 30 గుంజీలు అంటే మాటల ఆ రకంగా అనమాట. అయితే ఇది డేమన్ మరి ఏంది కారణం ఏంటి భరణి అని అడిగినప్పుడు తను చెప్పేది ఏంటంటే, నేను చేంజ్ అయ్యా, నా గేమ్ పైన నేను ఫోకస్ పెట్టి ఆడుతున్నాను, తనకి ఇంకా నమ్మకం ఎక్కడ కుదరడం లేదు నాకు సార్ అనేసి చెప్తాడు. భరణి గారు చేంజ్ అయ్యాడని చెప్పేసి తనుజకి ఇంకా అనిపించడం లేదంట, దానికోసం నేను చేంజ్ అయ్యా అది తనుజకి నమ్ముతలేదని చెప్పేసి ఆమెకు మిరపకాయ తినిపిస్తుంది. ఏందో నువ్వు చేంజ్ అయితే మంచిదే కదా, ఆమెకు మిరపకాయ తినిపించాల్సిన అవసరం ఏముంది, ఆమె నమ్మాల్సిన అవసరం ఏంది భరణి గారు అని అయితే నేను అడుగుతున్నా. మరి చెప్పండి, తనకి ఇంకా నమ్మకం ఎక్కడో కుదరడం లేదు, ఏ పాయింట్ వచ్చినా మళ్ళీ అదే డిస్కస్ చేస్తుంది అంటున్నాడు. అంటే మళ్ళీ ఎక్కడ ఏదైనా పాయింట్ వస్తే భరణి గారు చూడండి మీరు మారలేదని అంటుందంట. గేమ్ విషయంలో ఎంతలా చెప్పినా తను నమ్మడం లేదు, అక్కడే ఆగిపోయిందని నాకు అనిపించింది, అందుకే బాధ అనిపిస్తుంది, అందుకే మిరపకాయ తినిపిస్తున్నా అనేసి చెప్తున్నాడు. మొత్తానికి తర్వాత 20 గుంజీలు తీద్దామని 20 గుంజీలు తీస్తే దాని తర్వాత నాకు సార్ లేదు ఇంకొక 10 అని చెప్పగానే, అంటే నువ్వు మాట్లాడేటప్పుడు తీసిన గుంజీలు ఆ కౌంట్ కావు, మళ్ళీ తీయంటే మళ్ళీ ఇంకో 10 తీసింది పాపం. తర్వాత తనుజ చెప్తుంది, ఏం చెప్తుంది అంటే, సార్ అసలు ఏంటంటే నిన్న నైటు ఆయనకి నాకు ఒక డిస్కషన్ జరిగింది,
క్లారిటీ వచ్చినట్లయితే ఆ డిస్కషన్లో ఇద్దరు మాట్లాడుకురంట, తనుజ అండ్ భరణి గారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆ డిస్కషన్లో నాకు క్లారిటీ వచ్చినట్లయితే నాకు అనిపించలేదు నాకు సార్, నేను ఆయనకి చెప్పే అంత పెద్దదాని కాదు కాబట్టి, అంటే మళ్ళీ నేను భరణి గారు ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు ఇది అని నేను చెప్పుదామంటే మళ్ళీ ఆయనకి నేను చెప్పే అంత పెద్దదాని కాదు, నేను ఒకవేళ చెప్తే మళ్ళీ ఎలా తీసుకుంటాడో అని. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి కిచెన్ దగ్గర ఒక సీన్ జరిగింది. కెప్టెన్గా రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు తనుజను తీసేసి వేరే వాళ్ళ సంజన గారు తనుజ మధ్య గొడవ జరిగినప్పుడు అప్పుడు జరిగింది అనమాట. మళ్ళీ నేను చెప్తే తీసుకుంటాడో తీసుకోలేదో పెద్ద ఆయన, మళ్ళీ అదో గొడవ అన్నట్టుగా ఇక నా అనేసి చెప్పింది. ఆయన అర్థం చేసుకోగలడు చేసుకోలేడు అనేసి చెప్తుంది అనమాట. ఆ రకంగా ఏదేమైనా సరే భరణి గారు మిరపకాయ హట్ అయిన విషయం అయితే తనుజ వల్ల నాకు అనిపించలేక మరి తను హట్ అయ్యాను, మరి ఏం చేస్తాం అది. దాని తర్వాతకి కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చేసి దివ్యని పిలిచి దివ్యకి మిరపకాయ తినిపించి తను చెప్పే రీజన్ ఏంటంటే, మొన్న భోగి టాస్క్లో నాకు మాట ఇచ్చింది తనుజని తీయనని చెప్పి, కానీ తనుజని తీసేసింది దానికోసం అని చెప్తాడు అనమాట. ఆ రకంగా కళ్యాణ్ చెప్పేసి దాని తర్వాత రీతు వస్తుంది. రీతు వచ్చేసి కళ్యాణ్కి తినిపించి చెప్పేది ఏంటంటే, వాడు 4th వీక్లో అసలు నేను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత నాకు మంచి ఫ్రెండ్ అని అనుకున్నాను, నేను మంచి బెస్ట్ ఫ్రెండ్ అనే ఫీలింగ్ ఉండేది వీడి మీద నాకు, కానీ 4th వీక్లో వాడు అసలు మీరు నాకు బెస్ట్ ఫ్రెండే కాదు నువ్వు రీతు అన్నట్టుగా మాట్లాడిండు, అది నాకు బాగా హర్ట్ అయినా అక్కడ అనేసి తను తినిపించింది అనమాట. తర్వాత గౌరవ్ వస్తాడు, సంజన గారికి తినిపిస్తాడు. తినిపించి చెప్పేది ఏంటంటే, లాస్ట్ నామినేషన్స్లో నన్ను డీమోటివేట్ చేసింది నాకు సార్ అని చెప్పిండు. సెకండ్ది వచ్చేసి నిఖిల్కి సపోర్ట్ చేయలేదు, దానివల్ల నేను కూడా హర్ట్ అయినా అనేసి సంజన గారికి మిరపకాయ తినిపించాడు. దాని తర్వాతకి ఇమాన్యుల్ వస్తాడు. ఇమాన్యుల్ వచ్చేసి కళ్యాణ్కి మిరపకాయ తినిపిస్తూ చెప్పింది ఏంటంటే, ఆ నామినేషన్స్ ప్రాసెస్లో నేను ఆ స్లిప్స్ ఇచ్చాగా సార్, ఆ స్లిప్లు ఇచ్చినప్పుడు ఎంత నెగిటివిటీ కళ్యాణ్ అయ్యిండో అంతకంటే ఎక్కువ నేను ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అంటూ అయితే తను చెప్పింది. దాని తర్వాతకి తనుజ వస్తుంది. తనుజ వచ్చేసి డేమాన్కి ఇస్తుంది అనమాట. డేమాన్కి ఇచ్చి తను చెప్పే రీజన్ ఏంటంటే, మిరపకాయ ఇచ్చి చెప్పేది ఏంటంటే, రెబల్ టాస్క్ నువ్వు రెబల్ టాస్క్ జరిగింది కదా లాస్ట్ వీక్, ఈ వీక్ కాకుండా అంతము జరిగినప్పుడు రెబల్ టాస్క్లో చైర్లో కూర్చున్నప్పుడు ఇతనే నా దగ్గరకు వచ్చేసి ఈసారి 100% నీకే సపోర్ట్ చేస్తా తనుజ, ఏదైనా సపోర్ట్ చేసే అవకాశం వస్తే నా సపోర్ట్ 100% నీకే, రీతును కూడా పక్కన పెడతా, ఫస్ట్ నీకే తర్వాత రీతు అని చెప్పిండంట. కానీ దాని తర్వాత చూస్తే రీతును నువ్వు అడుగు, రీతు కన్విన్స్ అయితే నేను నీకే సపోర్ట్ చేస్తా అన్నాడంట. అట్లా వాడు మాట మార్చుడు నేను చాలా హర్ట్ అయిన ఆ విషయంలో అనేసి తనుజ, అది కరెక్టే కదా, ఫస్ట్ మాట ఇచ్చి రీతు కన్నా నీకే సపోర్ట్ చేస్తాను ఆ భోగి టాస్క్ ఆ టైంలోనే చేస్తా అని చెప్పేసి, తర్వాతకి లేదు నువ్వు రీతుని కన్విన్స్ చేసుకో నేను ఇస్తా అనేసి అన్నాడు అని చెప్పేసి అప్పుడు నేను హర్ట్ అయినా అని చెప్పింది. ఈ రకంగా మొత్తానికి ఇక ఈ టాస్క్ అయిపోయింది, మిరపకాయల టాస్క్ కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాతకి ఇక ఈ టాస్క్ అయిపోయిన తర్వాత నాకు సార్ కల్పించుకొని, ఇమాన్యుయల్ తనుజ ఏంది మీ మధ్య ఏం జరిగింది, మరి ఇందాక సాటర్డే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇద్దరు ఏదో అనిపించింది ఏంది ఏమైనా క్లారిఫై చేసుకుంటారా అనేసి నాకు సార్ అడిగినప్పుడు ఇమాన్యుయల్ ఏమంటాడంటే, అదేం లేదు సార్, మామూలే, జనరల్గా మాకు ఎప్పుడూ అది ఉంటూనే ఉంటుంది, కొన్నిసార్లు ఎప్పుడైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు మా మధ్య అలానే జరుగుతుంది సార్ అనేసి చెప్తాడు అనమాట. ఆ రకంగా తర్వాతకి నాకు సార్ మళ్ళీ తనుజని అడుగుతాడు, తనుజ నువ్వైనా, ఇమాన్యుయల్ నాకైతే ఏం అర్థమైనట్టు చెప్పలేదు, నువ్వైనా ఏమైనా నాకు అర్థమైనట్టు చెప్తావా అంటే, తనుజ ఏం చెప్తుందంటే, సార్ 3rd వీక్ తర్వాత నేను ఒకసారి ఇమాన్యుయల్ గురించి మీకు కంప్లైంట్ చేశా అని చెప్పి, 3rd వీక్ తర్వాత ఇమాన్యుయల్ గురించి ఒకసారి నాకు సార్ కంప్లైంట్ చేసింది తనుజ, దాని గురించే చెప్తా. కంప్లైంట్ చేసిన అదే విషయాన్ని పదే నన్ను గుచ్చి మాట్లాడుతుండు, కొంచెం హర్టింగ్గా ఉందని చెప్పినా సరే ఆ మాట 2-3 సార్లు మళ్ళీ రిపీట్ చేసిండు నాకు సార్, నేను ఎక్కడ మాట్లాడానో నాకు అర్థం కావడం లేదు అనే విధంగా అయితే తను చెప్పుకుంటూ వచ్చిందనమాట. సరే వదిలేయి, తప్పు నాదే అని వదిలేసా, సరే వదిలేయి తప్పు నాదే అంటుంది కదా, సరే నాదేలే తప్పు అని వదిలేసిన అనేసి తను చెప్పేది. అప్పటి నుంచి మా మధ్య ఫ్రెండ్షిప్ కావచ్చు ఏదైనా సరే టిల్ ఈ రోజు వరకు ఇన్సిడెంట్ ఎప్పుడైతే నాకు సార్కి ఎప్పుడైతే తనుజ కంప్లైంట్ చేసిందో దాని తర్వాత నుంచి వాడు 2-3 సార్లు అడిగి హర్ట్ అయినా అది ఇది అని చెప్పేసి, సరే నాదే తప్పైంది వదిలే అని చెప్పేసి వదిలేసిన తర్వాత నుంచి అప్పటి నుంచి టిల్ ఈ రోజు వరకు కూడా మా మధ్య ఇంకా ఎలాంటి ఫ్రెండ్షిప్ కావచ్చు, బాండింగ్స్ కావచ్చు, హౌస్ మేట్స్గా కావచ్చు, ఏది కూడా మా మధ్య అంత క్లోజ్ బాండింగ్ కానీ ఆ ఎఫెక్షన్ కానీ అలాంటిది ఏమీ లేదు నాకు సార్ అని అయితే తను చెప్పుకొచ్చింది. తర్వాతకి అప్పుడప్పుడు వీకెండ్స్లో మాత్రమే నా గురించి మాట్లాడుతుంటాడు, నేను సపోర్ట్ చేశా అంటుంటాడు అనే విధంగా తన ఒపీనియన్ చెప్పేసింది అనమాట.
దాని తర్వాతకి తనుజ నేను ఫీల్ అవ్వలేదు నాకు సార్ అనేసి అంటది. నువ్వు ఫీల్ అవ్వలేదు కదమ్మా, మాకు అనిపిస్తుంది కదా అంటాడు. అంటే ఎందుకనంటే నాకు సారు స్టార్టింగ్ మాట్లాడుతున్నాం కదా, ఆ బోట్ ఫ్లోటింగ్ సింక్ అయిన విషయంలో నువ్వు అక్కడ ఫీల్ అయినావు కాబట్టే వెళ్ళి అడిగినావు కదా తనుజ అనేసి అంటాడు అనమాట. అంటే ఇప్పుడైతే లేదు సార్ అంటే అప్పుడు అయింది. అప్పుడు ఫీల్ ఎవరైనా అవుతారు అయినప్పుడు. అరే నీకు నాకు అంత బాండింగ్ లేదు, అంత ఎఫెక్షన్ లేదు, నేను బాధలో ఉన్నప్పుడు కూడా జస్ట్ వచ్చేసి ఇట్లా చూసి వెళ్ళిపోయినావు తప్పితే మాట్లాడలేదు. అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ నువ్వు వచ్చేసి మళ్ళీ మధ్యలో వీకెండ్స్లోకి వచ్చేసరికి నేను సపోర్ట్ చేసిన అది ఇది అంటే ఎవరికైనా అనిపిస్తుంది. కాబట్టి అలాంటిది ఏం లేదు నాకు సార్, మళ్ళీ నా వల్లనే ఆయన బలహీనపడుతుంది గేమ్ అని చెప్పేసి నన్ను సింక్ చేసిండు బోట్ని అనేసి ఆ రకంగా ఫీల్ అయింది అనమాట. అది అవుతుంది సార్, ఇప్పుడైతే ఏం లేదు సార్ అని చెప్పింది, అది క్లియర్ అయిపోయింది. తర్వాతకి ఒక ఇప్పుడు ఒక సేవింగ్ జరుగుతుంది. ఇక్కడ ఎవరు సేఫ్ అవుతారంటే మ్యాగ్నెటిక్ బోర్డు పెట్టేసి వాళ్ళకి కొన్ని ఫొటోస్ తీసుకొచ్చి ఇస్తారు. ఆ ఫోటో వాళ్ళ ఫోటో పిక్చర్ కనుక అతికించినప్పుడు అది మ్యాగ్నెటిక్ పట్టుకుంటే వాళ్ళు సేవ్ అవుతారు, అది పట్టుకోకపోతే అన్సేఫ్ అనమాట. ఈ రకంగా ఇక్కడ సేఫ్ అయ్యేది సుమన్ శెట్టి గారు సేఫ్ అవుతారు. దాని తర్వాతకి ఇమాన్యుల్కి సంబంధించిన ఒక ఫ్యాన్ వస్తే ఆమెని స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడిపిస్తాం 2 మాటలు, బాగా ఆడుతున్న ఇమాన్యుల్ అని తను చెప్తుంది. అది దాని తర్వాతకి మళ్ళీ ఇంకొక సేఫ్ అది చేస్తారు. అదేంటంటే మనకి లేఖ రాజ్యం మన బీబీ కింగ్డమ్కి సంబంధించింది కదా, అక్కడ లేఖలు ఆ లేఖల టైప్ వస్తాయి అనమాట. ఆ లేఖలో రాసి ఉంటుంది రాజాది రాజా, ఆ లేఖలో రాసి ఉంటుంది. ఇక్కడ సేఫ్ అయ్యేది డేమన్ పవన్ సేవ్ అవుతాడు ఇక్కడ. దాని తర్వాతకి నాగ చైతన్య గారు స్టేజ్ మీదకి వస్తారు వాళ్ళ ప్రమోషన్ కోసం. వచ్చేసి బ్లాక్ బర్డ్స్ ఒక రేసింగ్ సంబంధించినటువంటిది ఉందన్నమాట, దాని గురించి వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక సేఫ్ చేస్తారు ఫస్ట్. అక్కడ ఏంటంటే కమాండర్స్ జాకెట్స్ వేసుకోవాలి, మనం వేసుకోరుగా కమాండర్స్ జాకెట్స్, అలాంటి జాకెట్స్ వేసుకోవాలి. వేసుకొని ఉన్నప్పుడు ఇక్కడ ఇక మిగిలింది కళ్యాణ్, దివ్య అండ్ గౌరవ్, వీళ్ళ ముగ్గురు ఉంటారు. వీళ్ళ ముగ్గురు జాకెట్స్ వేసుకున్నప్పుడు నాకు సార్ చెప్పినప్పుడు ఆ ప్యాకెట్లో అక్కడ కమాండర్స్ డ్రెస్లో ఉన్న ప్యాకెట్లో తీసేస్తే జాకెట్ తీసేస్తే ఉంటుంది సేఫ్ అన్సేఫ్ అని ఉంటుంది. అన్సేఫ్ అయితే రెడ్లో ఉంటుంది, సేఫ్ అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది. ఆ రకంగా కళ్యాణ్ సేఫ్ అవుతాడు ఇక్కడ. ఇక మిగిలిపోయింది ఇద్దరు. ఇక్కడ కళ్యాణ్ సేఫ్ అయిన తర్వాత తను చెప్పిన మాటలు ఏంటంటే తన ఆడియన్స్కి ప్రతి వీక్ సపోర్ట్ చేస్తూ ఉండండి, నాకు నేను ప్రూవ్ చేసుకుంటూ ఉంటాను అని చెప్పేసిండు. ప్రతి వీక్ అంట సపోర్ట్ చేస్తూ ఉండండి, నాకు నేను సపోర్ట్ చేసుకుంటా అని కళ్యాణ్ గారు చెప్పారు అనమాట. దాని తర్వాతకి మళ్ళీ ఇంకొక సేఫ్ ఆప్షన్ ఉంది, అంటే ఇక గార్డెన్ ఏరియాకి పంపిస్తారు. డెమాన్ని టచ్ సేఫ్ గార్డెన్ ఏరియాకి వస్తారు. దివ్య అండ్ గౌరవ్ వీళ్ళిద్దరు వచ్చినప్పుడు అక్కడ సేమ్ మనకు బ్లాక్స్ ఉంటాయి కదా, బ్లాక్స్ అని ఇట్లా దాన్ని ఏమంటారు అంటే డొమినోస్ అన్నారు. డొమినోస్ని టచ్ చేయండి, ఇట్లా టచ్ చేయగానే అవన్నీ టక్ 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 ఇట్లా పడుకుంటూ వెళ్ళిపోయి ఆ చివరికి ఆ బాల్ తగిలి బాల్ కింద పడి అక్కడ ఎవరైతే సేఫ్ ఎవరైతే అన్సేఫ్ అవుతారో ఆ జెండాలు ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు గౌరవ్ అన్సేఫ్ అని వస్తుంది, దివ్య సేఫ్ అని వస్తుంది. ఇది వచ్చినప్పుడు నాకు సార్ తనుజని అడుగుతారు, తనుజ నీ దగ్గర ఉన్నటువంటి గోల్డెన్ బజర్ అది ఇక చివరి వారం ఇప్పుడు వాడాలి, ఇక లేదంటే లేదు అది అని చెప్పగానే నీ డెసిషన్ చెప్పు, నువ్వు గనక సేఫ్ చేయాలనుకుంటే గౌరవ్ని సేఫ్ చేయాలి, నువ్వు గౌరవ్ని సేఫ్ చేస్తే దివ్య ఎలిమినేట్ అవుతుంది అనుకో. అందరూ చాలా మంది గౌరవ్ కూడా కొంచెం కాన్ఫిడెంట్గా ఉండు, దివ్యకి తనుజ పడదు కాబట్టి నన్ను సేఫ్ చేస్తుండొచ్చు, దివ్య ఎలిమినేట్ అవుతుంది నేను సేవ్ అవుతలే అనేసి అనుకుంటాడు. కానీ తనుజ తన నిర్ణయం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా అదే మాట చెప్తుంది, నేను ఆడియన్స్ ఇచ్చిన ఓటింగ్కే నేను రెస్పెక్ట్ ఇస్తాను సార్ నాకు సార్ అనేసి చెప్తుంది అనమాట. ఆ రకంగా గౌరవ్ ఎలిమినేట్ అయిపోతాడు, దివ్య సేఫ్ అవుతుంది. దివ్య సేఫ్ అయిన తర్వాత తనుజకి థ్యాంక్ యూ తనుజ అని చెప్పుకుంటుంది. దాని తర్వాతకి గౌరవ్ అందరికి వీడుకోలు చెప్పేసి స్టేజ్ మీదకి వస్తాడు. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఆయన జర్నీ ఒకటి చూస్తారనమాట. ఆ జర్నీ అయిపోయిన తర్వాత ఇక అందరికి బాయ్ చెప్పేసి గౌరవ్ వెళ్ళిపోతారు. ఇది ఈ రోజు ఎపిసోడ్లో జరిగినటువంటి మెయిన్ 3 పాయింట్స్ క్లియర్గా చెప్పా, అర్థమైంది కదా. అది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్ని నిర్భయంగా కామెంట్ చేయండి, హైప్ చేయడం అసలే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.